ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ నాకు గోపిక గెటప్ వేస్తుంది. హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసారు కదా, మేకప్ లేకుండా గోపికమ్మని ఎలా రెడీ చేయడం అనేసి. ఇప్పుడైతే మనం గోపికమ్మని సింపుల్గా ఎలా రెడీ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనం ఒక ట్రెడిషనల్ డ్రెస్ తీసుకోవాలి. ఏంటంటే లంగా జాకెట్ కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్ కానీ ఏదైనా ట్రెడిషనల్గా ఉండే ఒక డ్రెస్ తీసుకొని అయితే మనం పిల్లలకు వేసేయాలి. చూడండి, నేనైతే ఆరెంజ్ కలర్ లంగా జాకెట్ అయితే వేసాను. ఇప్పుడు హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను అన్నమాట. నేను హెయిర్ స్టైల్ ఎలా వేసానంటే, ఫస్ట్ అయితే మిడిల్లో క్రాఫ్ తీసేసుకొని అటు ఇటు కొన్ని హెయిర్ తీసేసుకొని అయితే వెనకాల అయితే హెయిర్ ముందుకు రాకుండా అయితే ఒక క్లిప్ అయితే పెట్టేసుకున్నాను. మనం కొంచెం ముందు హెయిర్ తీసుకున్నాం కదా, సో ఆ హెయిర్ని అయితే ఇలా 3 పాయలుగా అయితే అల్లుకోవాలి. అందరికీ ఈ హెయిర్ స్టైల్ తెలిసే ఉంటుంది. చూడండి, ఇలా చేయాలన్నమాట. వెనకాలైతే మనం స్టెప్ల జుట్టు వేసుకుంటాం కదా, సో సేమ్ అలాగే ప్రాసెస్ కాదు, సేమ్ స్టెప్ల జుట్టే వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందున్న పాయ ఉంది కదా, దాన్ని అయితే తీసుకొని అందులోకి అల్లుకోవాలి. హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. మా పాప హెయిర్ కొంచెం దట్టంగా ఉంటుంది, ఇంకా మంచిగా వస్తుంది. హెడ్ బాత్ చేపియలేదు, ఎందుకంటే హెల్త్ బాగాలేదు కదా. చూడండి, హెడ్ బాత్ చేపియకుండా ఎంత మంచి లుక్ వచ్చిందో, చాలా బాగుంది. ఫైనల్ లుక్ మీరే చూస్తారు కదా ఎట్లా అనిపిస్తుందో. సో ఇప్పుడు మనం ముందు అల్లుకున్న పాయన అయితే తీసుకొని ఆ జడలో అయితే కలిపేసి మంచిగా కోమ్ చేసుకుంటూ అయితే నీట్గా వేసుకోవాలి. అప్పుడు హెయిర్ స్టైల్ బాగా వస్తుంది, చిక్కులు ఏమి ఉండకుండా వస్తుంది అన్నమాట. చూడండి, ఎవ్రీ ఇయర్ నేనైతే రెడీ చేస్తాను, డిఫరెంట్ లుక్స్లో అయితే ట్రై చేస్తాను అన్నమాట. మా పాపకి నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలా రెడీ చేయడం. అండ్ మా పాప కూడా చాలా బాగా రెడీ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయకుండా చాలా బాగా చెప్పింది వింటుంది అన్నమాట. నేనైతే ఇప్పుడు సవరం వేసుకుంటున్నా, కొంచెం పెద్ద జుట్టు ఉండాలి కాబట్టి. సో కొంచెం అల్లుకున్న జడకైతే ఈ సవరాన్ని అటాచ్ చేశాను. సవరం వేసుకోవడం అందరికీ తెలిసి ఉంటుంది కదా, నాకే కరెక్ట్గా తెలీదు, బట్ వేసేసాను. నేను ఎవ్రీ ఇయర్ వేస్తాను కదా, సో అలాగే వేసేసాను అన్నమాట. చాలా బాగా వచ్చింది. మా పాపకైతే నేను 9 months ఉన్నప్పుడు ఫస్ట్ కృష్ణాష్టమి వచ్చింది. సో అప్పుడైతే నేను ఆ రోజు కృష్ణుడు అండ్ గోపిక 2 గెటప్స్ వేసి అండ్ స్టూడియోకి తీసుకెళ్ళి అయితే ఫోటో తీపించుకున్నాను. అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ అయితే ఏదో ఒక గెటప్ వేస్తానన్నమాట. చూడండి, హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. ఇలా లాస్ట్ వరకు అల్లుకొని అయితే ఒక హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకోవాలి. నేనైతే గోల్డ్ కలర్ హెయిర్ బ్యాండ్ అయితే పెట్టుకున్నాను. చూడండి, హెయిర్ స్టైల్ ఎంత బాగా అనిపిస్తుందో, అసలు ఎక్సలెంట్గా ఉంది. ఈరోజు మా పాప గెటప్లో ఎక్సలెంట్ ఏంటి అంటే హెయిర్ స్టైలే చాలా బాగా వచ్చింది. చూడండి, నా హెయిర్ కూడా కొంచెం లావుగా ఉంది. సో ఈ సవరం కూడా అందులో అసలు కనిపించట్లేదు, రియల్ హెయిర్ లాగానే అనిపించింది. నేనైతే ఒక ఎల్లో కలర్ చున్నీ అయితే తీసుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇలా కట్టేశాను. ఫస్ట్ అయితే పైనుండి వేద్దాం అనుకున్నా, సో అది సెట్ అవ్వలేదు, చున్నీ చాలా పెద్దగా ఉంది. సో ఇలా లంగా ఓని లాగైతే వేసేసాను ఫస్ట్. తర్వాత ఇలా అయితే వెనకాల కూడా ఒక పిన్ పెట్టేసుకున్నాను. ఆ వెనకాల తీసుకున్న పళ్ళు పాటు ఉంటుంది కదా, సో దాన్ని అయితే తలపై నుండి అయితే వేసుకొని సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, సో సేఫ్టీ పిన్స్ అండ్ టిక్ టాక్ ద్వారా అయితే నేను వాటిని అయితే చేసిన. చూడండి, ఇట్లయితే వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు పెట్టుకుంటున్నది జడబిల్ల కాదు, సింగు పిన్, అదే శారీ పిన్ ఉంటుంది కదా, సో అదైతే పెట్టేశాను. ఇది కూడా చాలా బాగా సెట్ అయిపోయింది. ఊకే గోల్డ్ జ్యువెలరీ లాంటిది వేస్తే బాగోదనేసి నేనైతే ఇప్పుడు కొంచెం ముత్యాల్లాగా ఉండే జ్యువెలరీ అయితే వేశాను. చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ అయితే ఇలాంటి చిన్నదైతే నెక్ సెట్ లాగా తీసుకున్నాను. పాప కొంచెం సన్నగా ఉంది కాబట్టి అంత హెవీ జ్యువెలరీ నాకు ఇప్పుడు ఎందుకో పెట్టాలని అయితే అనిపించలేదు. సో నార్మల్గా అయితే ఇది వేసేసాను. ఇంకొకటి అయితే లాంగ్ హారము, నేను ఇది మీషోలోనే తీసుకున్నా. దానికి చాలా చక్కగా సెట్ అయింది. అండ్ నెక్స్ట్ అయితే ఒక చిన్న పాపడ బిల్ల. ఆ పాపడ బిల్ల అయితే చాలా బాగుంటుంది. దానిపైన రాముడు, లక్ష్మణుడు, సీత ఉంటారన్నమాట. మీకు అంత క్లారిటీగా చూపించలేకపోయినాను. ఫైనల్గా అయితే ఒక వడ్డానం అయితే తీసుకున్నాను. దీనిపైన కూడా లక్ష్మీదేవి పెండెంట్ ఉంది, హారం కూడా లక్ష్మీదేవి ఉన్నారన్నమాట. సో అన్నీ సూపర్గా సెట్ అయిపోయినాయి. ఆయన అయితే ఇక్కడ పిల్లలకు టిఫిన్ తినిపిస్తున్నాడు, నేను రెడీ చేస్తున్నా కదా, సో లేట్ అవుతుంది అనేసి అయితే ఇక చిన్న పాప కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. తనను కూడా రెడీ చేశాను. ఎట్లా రెడీ చేస్తాను అనేది అది కూడా ఒక వీడియో పోస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉంటుంది, చూడండి. లాస్ట్లో అయితే అంటే చిన్న మెరూన్ కలర్ స్టిక్కర్స్ ఉంటాయి, అవైతే తీసుకొని అయితే ఇలా 5 అయితే పెట్టేశాను. ఎందుకంటే ఇలాంటి బొట్లు పెడితేనే కదా రాధమ్మ కానీ గోపికమ్మ కానీ లుక్ క్రియేట్ అయ్యేది. సో తర్వాత అయితే నేను వైట్ కలర్ తిలకం తీసుకొని ఒక పెన్ ద్వారా అయితే చూడండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, సన్ షేప్లో అయితే ఇట్లా వేసిన అన్నమాట. చాలా బాగా అనిపించింది. తర్వాత చిన్న టిక్లీస్ ఉన్నాయి కదా, సో వాటి చుట్టూ అయితే చిన్న డాట్స్ పెట్టాను. ఇప్పుడే అస్సలు లుక్ అనేది గోపికమ్మ లుక్ అనేది అయితే క్రియేట్ అయింది. చాలా బాగుంది. పాప కూడా చాలా మంచిగా పెట్టించుకుంది అన్నమాట. తర్వాత అయితే కొంచెం ఐలైనర్ అయితే వేశాను. నేను ఇక్కడ మేకప్ ప్రొడక్ట్స్ ఏం వాడలేదు, ఓన్లీ పాండ్స్ పౌడర్ వేశాను, కానీ చాలా మంచిగా వచ్చింది లుక్. ఐలైనర్ కూడా కొంచెం పెట్టాలి కాబట్టి ఇది ఒకటే వాడాను. సో ఐలైనర్ అయితే పెట్టేశాను అన్నమాట. ఇది కూడా అసలు ఈవినింగ్ వరకు అస్సలు స్ప్రెడ్ అవ్వలేదు.
కొందరు చిన్నపిల్లలు కూడా మేకప్స్ వేస్తూ ఉంటారు, అలా వేయొద్దు. మనం వేసుకుంటేనే మన స్కిన్కి పడదు, పిల్లలకి ఏం పడుతుంది చెప్పండి. లాస్ట్కి అయితే ఈ ముక్కర సెట్ చేసిన, ఇప్పుడు వచ్చింది అస్సలైన లుక్. మొత్తం లుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. మా గోపికమ్మ ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. వీడియో వస్తే లైక్, బాయ్.